Hi my dear electrical aspirants. Nenu mi Rajshekhar sir from our Sai Medha coaching center, Hyderabad Dilshuk Nagar and Tirupati and Vijayawada. This video is especially for APJLM aspirants. Actually ga APJLM ఈ వర్డ్ మనం చాలా తక్కువగా వింటున్నాం సార్. ఎందుకంటే ఎప్పుడు 2020-2021 రేంజ్లో ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి సార్ ఏపీలో జూనియర్ లైన్మెన్కి. ఒకటి ఏపీ సిపిడిసిఎల్, ఇంకొకటి ఏపీ ఈపీడిసిఎల్ అని 2 వేకెన్సీస్ వచ్చాయి. ఈ ఏపీ సిపిడిసిఎల్లో జస్ట్ 86 వేకెన్సీస్ మాత్రమే వచ్చాయి. ఏపీ ఈపీడిసిఎల్లో అరౌండ్ 400 వేకెన్సీస్ వరకు వచ్చాయి సార్. 2021 గురించి చెప్తున్నాను సార్ నేను. అప్పుడు చాలా మందికి ఎగ్జామ్ పెడతారని కూడా తెలియదు. ఎనర్జీ అసిస్టెంట్ కింద సచివాలయం ఉద్యోగుల్లాగా తీసుకున్నారు. వాళ్ళని గ్రేడ్ 2 అన్నాము. ఆ గ్రేడ్ 2 వాళ్ళనే పర్మనెంట్ చేయాలి అని చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇష్యూ. మొన్న రీసెంట్గా మీటింగ్ జరిగింది. బట్ హయ్యర్ అఫీషియల్స్ కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం కావాలన్నారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 15th పోస్ట్ పోన్ అయింది సార్. అది సెప్టెంబర్ 15th రోజు మళ్ళీ మీటింగ్ ఉంది సార్. ఆ మీటింగ్లో ఈ గ్రేడ్ 2 వాళ్ళని పర్మనెంట్ జూనియర్ లైన్మెన్గా చేయాలా లేదా, చేస్తే ఏ విధంగా చేయాలి, మోస్ట్లీ చేస్తారు. గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది. సో దీనిపైన సెప్టెంబర్ 15th రోజు మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ప్రీవియస్గా ఏం జరిగింది జూనియర్ లైన్మెన్ గురించి మన ఏపీలో అంటే సార్, మరి ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడిసిఎల్ కాకుండా ఇంకొక డిసిఎల్ కూడా ఉంది, ఏపీ ఎస్పీడిసిఎల్ రాయలసీమ. మరి ఏపీ ఎస్పీడిసిఎల్లో ఏంటి సార్ పరిస్థితి అంటే, ఇప్పటివరకు ఏపీ ఎస్పీడిసిఎల్లో జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ రాలేదు. ఒకవేళ వస్తే 400 కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండడానికే ఛాన్సెస్ ఉంటుంది. 3 డిస్కమ్స్ కలిపి అరౌండ్ 1700 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అని మనకు న్యూస్ కూడా వచ్చింది రీసెంట్గా. సో ఇది జూనియర్ లైన్మెన్ గురించి సార్. మరి టీఎస్లోకి వెళ్తే, టీఎస్ జూనియర్ లైన్మెన్ విషయానికి వెళ్తే, టీఎస్ జూనియర్ లైన్మెన్లో ట్రాన్స్కో పడింది, అండ్ ఎన్పీడిసిఎల్ పడింది, తర్వాత ఎస్పీడిసిఎల్ పడింది, మళ్ళీ తర్వాత ఎస్పీడిసిఎల్ పడింది. ఈ విధంగా మధ్యలో ఒకసారి ఎస్పీడిసిఎల్ ఎగ్జామ్ రాసి క్యాన్సిల్ చేశారు. ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 7,000 to 8,000 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు. తెలంగాణలో కాంపిటీషన్ కూడా చాలా హెవీ జూనియర్ లైన్మెన్కి. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్తో కంపేర్ చేస్తే జూనియర్ లైన్మెన్ యొక్క కాంపిటీషనే హెవీగా ఉంది. బట్ ఇక్కడ ఏపీ విషయానికి వస్తే ఇప్పటివరకు మనకు రిలీజ్ అయిన వేకెన్సీస్ నాట్ ఈవెన్ 500. అంటే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. దీనికి ఎవరు సార్ ఎలిజిబుల్? నేను బీటెక్ చేశాను, ఐఎమ్ సారీ. నేను డిప్లొమా చేశాను, ఐఎమ్ సారీ. నేను ఐటీఐ లేదా ఈటీ చేశాను, ఐటీఐ అండ్ వొకేషనల్లో ఈటీ చేశాను, ఓకే యూ కెన్ ఎలిజిబుల్. నువ్వు డిప్లొమా చేసావా, బీటెక్ చేసావా నాకు అవసరం లేదు. నువ్వు ఐటీఐ చేసావా లేదా, ఈటీ చేసావా లేదా, దట్ ఈస్ మ్యాండేటరీ. అది ఖచ్చితంగా అడుగుతాడు సార్. నువ్వు ఐటీఐ లేకపోతే ఈటీలలో ఏదో ఒకటి చేసుంటే అప్పుడు నువ్వు ఎలిజిబుల్ అవుతావు సార్. అదర్వైజ్ మనం ఎలిజిబుల్ అనేది అవ్వము. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ సార్. మరి ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు సార్ ఇప్పుడు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మరి ఎంత ఏజ్ లిమిట్ సార్ అంటే జనరల్గా అయితే 18+ ఉండాలి. ఆల్మోస్ట్ 38, కొన్నిసార్లు 35 ఈ విధంగా ఇస్తున్నాడు సార్. ఆల్మోస్ట్ 38 ఆ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సార్ ఏజ్. సో ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. లాస్ట్ టైం అడిగిన డేట్ కూడా నేను ఒకసారి చెక్ చేస్తున్నాను సార్. 18 to 35 ఇచ్చినట్లున్నారు. 35 or 38 ఇస్తాడు సార్. దానికి +3+5 బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
ఈ రేంజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. అయితే దీని సిలబస్ ఏముంటుంది సార్ మరి అంటే, సిలబస్ విషయానికి వస్తే టోటల్ ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటుంది 100 మార్క్స్కి. 100 మార్క్స్కి 100 మార్క్స్ టోటల్ ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ నో నెగటివ్ మార్క్స్, నెగటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నువ్వు దేన్నైనా సరే ఆన్సర్ చేసి రావచ్చు, నెగటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోంచి మనకు 100 మార్క్స్ అడుగుతాడు. ఈ సిలబస్ మొత్తాన్ని మనకు 24 పార్ట్స్ గా డివైడ్ చేశాడు సార్. 24 సబ్జెక్ట్స్ గా డివైడ్ చేశాడు సార్. 24 సబ్జెక్ట్స్ గా డివైడ్ చేశాడు. యాక్చువల్ గా ఈ 24 సబ్జెక్ట్స్ నే తెలంగాణ వాళ్ళకు 10 సబ్జెక్ట్స్ గా డిసైడ్ చేశాడు. ఇక్కడ 24 టాపిక్స్ పెట్టాడు. ఈ 24 టాపిక్స్ లో ఏమేమి ఉంటాయంటే, ఒకటి DC ఫండమెంటల్స్, చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అని ఒక చిన్న పార్ట్ సార్, అది సెపరేట్ గా ఇచ్చాడు. దాంట్లోనే ఎర్తింగ్, ఎర్తింగ్, ఈ 3 కలిపి DC ఫండమెంటల్స్ అని ఇచ్చాడు. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. ఏపీ విషయానికి వస్తే 3 సెపరేట్ గా ఇచ్చాడు. DC ఫండమెంటల్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎర్తింగ్ 3 యూనిట్స్. దాని తర్వాత సెల్స్ అండ్ బ్యాటరీస్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఇది ఒక టాపిక్ కింద ఇచ్చాడు. అఫ్ కోర్స్ తెలంగాణ వాళ్ళకు కూడా ఒక టాపిక్. దాని తర్వాత ఇల్యూమినేషన్, ఇల్యూమినేషన్, ఇల్యూమినేషన్ ఏపీ వాళ్ళకి ఒక టాపిక్, బట్ తెలంగాణ వాళ్ళకి ఇల్యూమినేషన్ మెజర్మెంట్స్ కలిపిచ్చాడు అక్కడ. ఇక్కడనేమో ఇల్యూమినేషన్ వేరు, మెజర్మెంట్స్ వేరు. మెజర్మెంట్స్ కాదు, ఇంకా మెజర్మెంట్స్ ని మళ్ళీ 3 పార్ట్స్ గా డిసైడ్ చేశారు. ఒకటి ఇండికేటింగ్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకొకటి ఇంటిగ్రేటింగ్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకొకటి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇదంతా కలిపి ఇన్స్ట్రుమెంట్స్, ఇదంతా కలిపి తెలంగాణలో మెజర్మెంట్స్ అని ఉంది సార్. ఇక్కడ ఏం చేస్తాడంటే 3 యూనిట్స్ గా చేశాడు. ఈ 3 యూనిట్స్ కలిపి మెజర్మెంట్స్, మెజర్మెంట్స్ ఇల్యూమినేషన్ కలిపి ఒక యూనిట్ తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ 4 యూనిట్స్ చేశాడు దాన్ని. DC ఫండమెంటల్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎర్తింగ్, సెల్స్ అండ్ బ్యాటరీస్, ఇల్యూమినేషన్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్. దాని తర్వాత మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ విధంగా 2 గ్రూపులు చేశాడు సార్. మళ్ళీ దాన్ని 2 గ్రూపులు చేశాడు, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇవి 2 కలిపి ఒకటే యూనిట్ తెలంగాణ వాళ్ళకి. దీని తర్వాత ఇంకా ఏసీ ఫండమెంటల్స్, ఏసీ ఫండమెంటల్స్ ఆర్ ఏసీ సర్క్యూట్స్ అంటాం సార్. ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియా ఇవి 2 సార్, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియా. దీని తర్వాత ఏసీ ఫండమెంటల్స్ తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ నే పవర్ సెమీ కండక్టర్ డివైజెస్ అని ఇచ్చాడు సార్. పవర్ సెమీ కండక్టర్ డివైజెస్ అని ఇచ్చాడు. బేసిక్ ఎలక్ట్రానిక్సే సార్, అది టోటల్ ఉంటుంది సార్. దాని తర్వాత DC మోటార్స్, DC జనరేటర్స్, DC జనరేటర్స్, DC మోటార్స్, ఇవి 2 కలిపి ఒకటే యూనిట్. యాక్చువల్గా మనకు 2 యూనిట్లుగా ఇచ్చాడు. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్, దాని తర్వాత సింక్రోనస్ మెషిన్స్, సింక్రోనస్ మెషిన్స్, దాని తర్వాత 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్స్, 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్స్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్స్ అని ఇవి మళ్ళీ 2 చేశాడు సార్. దాని తర్వాత పవర్ సిస్టమ్ జనరేషన్, పవర్ సిస్టమ్ జనరేషన్. ఒకసారి ఎన్ని యూనిట్లు వచ్చాయో క్యాలిక్యులేట్ చేద్దాం సార్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చేసి పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్. ఇక్కడ
పవర్ సిస్టంలో జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను తెలంగాణ వాళ్ళకు కూడా ఉంది, కానీ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ తెలంగాణ వాళ్ళకు లేదు. ఇది ఒక టాపిక్ ఎక్స్ట్రా. సర్క్యూట్ బ్రేకర్సు, రిలేసు, వాటి గురించి తెలంగాణ వాళ్ళకు లేదు. ఇది ఏపీ వాళ్ళకున్న ఎక్స్ట్రా సిలబస్. ఎన్నైనా సార్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇంకా రిమైనింగ్ 3 యూనిట్స్ వచ్చేసి వైరింగు, ఎస్టిమేషను, ఐఈ రూల్స్. ఇగో వీటిని 3 యూనిట్స్, అవే 3 యూనిట్లు. ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఐఈ రూల్స్. ఇగో ఇవి రిమైనింగ్ 3 యూనిట్స్. ఈ విధంగా మొత్తం మనకి 24 టాపిక్స్ చేశాడు సార్. ఇక్కడ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఏదైనా ఉంది అంటే 2021లో అడిగినప్పుడు ప్రాబ్లమ్స్ పెద్దగా ఇవ్వలేడు సార్. 100 మార్క్స్లో ఒక 10-20 సింపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అడిగితే ఒకటి ఏసీ ఫండమెంటల్స్, 2 డీసీ ఫండమెంటల్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత ప్రాబ్లమ్స్ అడిగితే మన మెషిన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లమ్స్. మన మెషిన్స్లో వెరీ ఇంపార్టెంట్. ఈ 5 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లమ్స్. ఇక సెల్స్ అండ్ బ్యాటరీస్లో ఒక ప్రాబ్లము, ఇల్యూమినేషన్లో ఒక ప్రాబ్లము అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. బట్ డీసీ ఫండమెంటల్స్లో ఒక 4 ప్రాబ్లమ్స్, 5 ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు. ఏసీ ఫండమెంటల్స్లో ఒక 4 ప్రాబ్లమ్స్ అడగొచ్చు. డీసీ జనరేటర్స్లో 1-2 ప్రాబ్లమ్స్, మోటార్స్లో 1-2 ప్రాబ్లమ్స్, ట్రాన్స్ఫార్మర్లో 2-3 ప్రాబ్లమ్స్, సింక్రనస్ మెషిన్లో ఒక ప్రాబ్లం కానీ 2 కానీ, 3 ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో ఒక 2 ప్రాబ్లమ్స్ వరకు. ఇవి మేజర్ పార్ట్ అన్నమాట. ఆ 100లో అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ వరకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చెప్పలేం సార్. ఇంతకు ముందు తక్కువ ఇచ్చాడు, బట్ ఇప్పుడు ఒక 30 క్వశ్చన్స్ వరకు ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే ఓకే సార్. మీకు నాలెడ్జ్ లేకపోతే ఒక్కసారి మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ తీసుకొని ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టడం ఈజీ సార్. లాస్ట్ టైం ఏపీ సిపిడిసిఎల్లో టాప్ ర్యాంకర్స్ మన సాయి మీద వాళ్ళే, ఏపీ ఈపీడిసిఎల్లో ఆల్మోస్ట్ టాప్ ర్యాంకర్స్ మన సాయి మీద వాళ్ళే. బట్ వాళ్ళు కూడా తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా రమణ అని ఒక స్టూడెంట్ ఇప్పుడు శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఆల్రెడీ ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాశాడు, 2nd ర్యాంకో 3rd ర్యాంకో వచ్చింది. చూడండి, అంత బాగా ప్రిపేర్ అయితే 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ వచ్చింది. కొంతమంది స్టూడెంట్స్ జస్ట్ నోటిఫికేషన్ పడిన వెంటనే వచ్చి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నారు. అప్పుడు మనం వైజాగ్లో పెట్టినాం. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి. కొంతమంది డైరెక్ట్గా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చున్నాయి. ఈ విధంగా చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు సార్. మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవుతే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కొంచెం ట్రై టు యూటిలైజ్. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.